ఏడవ తరగతి 7వ పాఠం శిల్పి. కవి గుర్రం జాషువా. భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే. మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిలారథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను, అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం. చేతమిగురత్తనొక నల్ల రాతియందు మలచిన ఆడవు భయద సింహముల తలలు వసుధ కల్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిల్లిగతుల చూచెదవు నీవు. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాశాలములకు కలిగని నాడు పసుపు కుంకాల పూజ. కవి కలంబున గలయలంకార రచన కలదోయి శిల్పినీయులి ముఖమున కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి గుచ్చినావు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లెవేయింపగలవు చూపరుల చేత. కవనమున చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యము లేదబద్ధంబు కాదు. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులని సోకిల్చి బయడగు పిలిచినావు. వెలికి రానేర్చి నీ పేర నిలపకుల్నే శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. తల ఎత్తెంగద నీదు చాతురి అజంతా గౌర శ్రేణి కేవల పాషాణములందు జీవకళ నిల్పంజాలు నీ సుత్తెలో మలుచును మానవ విగ్రహంబులు. మా పుణ్యుండవయ్యా హరిత్తుల్ని బొమ్మల చౌత ముగ్ధగతి నౌడు శిల్పి కంఠీరా. నునువు తీర్చి మదంబు చిందిపడ నేను గున్నల చిక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెను సత్కిరీటాకృతి. తెనుగుందేశము నిన్ను వంటి పనివానించూచి ఉప్పొంగుచుండును. నీలేమిదలంచి కంట తడిబెట్టు శిల్ప విద్యానిధి. తెలిరాతించలివార నచ్చర పడంతిందిద్ది యాసోగ కన్నుల పజ్జన్నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా. బలిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చును. నమస్కారంబు నీ ప్రజ్ఞకు, నా నమస్కారంబు నీ ప్రజ్ఞకు.